హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇక్కడ ఫిబ్రవరి 28 చివరి తేదీ అని ఎందుకు చెప్పానంటే, ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వాలంటే ఖచ్చితంగా మనము ఏకీకృత కుటుంబ సర్వేలో మీ వివరాలు అనేటివి నమోదు చేసుకోవాలన్నమాట. ఏకీకృత కుటుంబ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఇది మన యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులు అయితే చేస్తున్నారు. ఈ సర్వేలో ముందుగా మన యొక్క వివరాలు, తర్వాత మా కుటుంబం యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారనమాట. అయితే వీటికి సంబంధించి చివరి తేదీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫిబ్రవరి 28వ తేదీ వరకు. సో ఇక్కడ మీరు ఇంకా కూడా ఈ యొక్క సర్వేలో మీ యొక్క వివరాలు నమోదు చేయించుకోకుండా ఉండినట్లయితే వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి మీ వివరాలను నమోదు చేయించుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క సర్వే ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డైలీ కూడా మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ మీరు ఈ థంబ్నెయిల్లో ఉన్నటువంటి ఒక చిన్న క్లిప్ అయితే చూడవచ్చు అనమాట. సెక్రటరీ SGSW department has instructed to complete the Unified Family Survey on before 28/2/2026 with a target of 10 lakhs households per day అని చెప్పి ఇక్కడ మనకు ఒక చిన్న మెసేజ్ అనేది మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఒక జివోలు అయితే పాస్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ 28వ తేదీ లోపల ఎవరైతే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ సర్వేని పూర్తి చేయండి. టార్గెట్గా మీరు ఒక 10 lakhs హౌస్ హోల్డ్స్ అనేది పర్ డేగా టార్గెట్ పెట్టుకొని అందరూ కూడా ఈ సర్వేని పూర్తి చేయండి అని చెప్పి మనకు గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేది రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మన యొక్క వివరాలు అంటే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ అయితే తీసుకువచ్చారనమాట. ఆ యాప్లో అయితే ముందుగా కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు అయితే నమోదు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అనేవి నమోదు చేసుకుంటారనమాట. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకునేటప్పుడు వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ ఏదైనా చేస్తున్నట్లయితే ఆ జాబ్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ సర్వేలో. ఇలా ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు తీసుకోవడంతో పాటు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద కూడా అంటే ఇక్కడ హౌస్ రిలేటెడ్గా అదేవిధంగా ప్రభుత్వ పథకాలకి సంబంధించి రిలేటెడ్గా కూడా సర్వేలో కొన్ని ప్రశ్నలు అనేటివి ఆ యాప్లో అయితే డిస్ప్లే అవుతాయన్నమాట. వాటికి అనుగుణంగా మిమ్మల్ని అడిగి మీ యొక్క ఆధార్ కార్డులను తీసుకొని ఆ వివరాలు కూడా నమోదు చేయడం అయితే ఈ సర్వేలో అయితే భాగంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఎందుకు పెట్టారంటే కుటుంబాలు ప్రభుత్వ పథకాల కోసము విడిపోతున్నాయి. అది గుర్తించినటువంటి గవర్నమెంట్ హౌస్ హోల్డ్ డేటా ఆధారంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలను పక్కాగా ఒక ప్లానెడ్గా తీసుకునే దానికోసం అయితే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని అయితే ప్రారంభించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే ఏకీకృత కుటుంబ సర్వే. ఓకేనా? ఒకే దగ్గర కుటుంబాన్ని చేర్చడం, రికార్డ్స్ అన్నింటినీ కూడా ఒకే దగ్గరకైతే తీసుకురావడము. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వ పథకాలకి అప్లై చేయాలంటే ఇక్కడ ఒక ఫ్యామిలీలో డిఫరెంట్ పీపుల్ అనేది వాళ్ళు ఉంటారనమాట. డిఫరెంట్ హౌస్ హోల్డ్స్లో అయితే మ్యాప్ అయిపోయి ఉంటారు. అయితే ఇక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి లబ్ధి నిజంగా చేరుతుందా లేదా అనేది ప్రభుత్వానికి ఒక లెక్క కూడా రావడం లేదనమాట. అలానే ఈ సర్వే చేయడం ద్వారా ప్రభుత్వము ఆ కుటుంబానికి ఎంత బెనిఫిట్ అనేది ఇస్తుంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు బెనిఫిట్ అనేది పొందుతున్నారు అనే వివరాలు పక్కాగా ఉంటాయి, రికార్డ్స్ అన్నీ కూడా. అందుకొరకు ఈ సర్వే అయితే చేస్తున్నారనమాట. వన్స్ ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి కుటుంబానికి సంబంధించి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఎలా ఉంటుంది అనేది ఒక శాంపుల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. థంబ్నెయిల్ అయితే ఉందన్నమాట. ఇలా శాంపుల్గా ఒక కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ కార్డులో ఉన్నటువంటి ఒక యూనిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తే ప్రభుత్వం యొక్క డేటాలో మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ పొందుతున్నారు అనే వివరాలు అనేటివి రావడం జరుగుతుంది. ఈజీగా అర్థమవుతుంది ప్రభుత్వం ఒక ఫ్యామిలీకి ఎంత ఖర్చు పడుతుంది అనే లెక్కలు అనేటివి క్లియర్గా వస్తాయి. అక్కడ మీ కుటుంబానికి ఇచ్చేటువంటి ఐడి ఆధారంగా మీరు ఫ్యూచర్లో ఏదైనా పథకాలకు అప్లై చేయాలనుకున్నా మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు మాన్యువల్గా రాసి ఇచ్చేదానికి అప్లికేషన్కి సంబంధించి
సో అవసరం లేకుండా ఆన్లైన్ డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఈజీగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కోసమే ప్రభుత్వము ఈ సర్వేనైతే చేస్తుందన్నమాట. ఈ సర్వే చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొనండి. ఒకవేళ మీ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలియకుండా సర్వే కూడా చేసి ఉంటారు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు అనేవి తెలుసుంటాయి వాళ్ళ దగ్గర. సో ఆధార్ కార్డ్ పెట్టండి, ఓటీపీ చెప్పండి, ఇలా అడిగి ఉంటారనమాట. సో ఒకసారి మీరు కన్సర్న్ అయ్యి వాళ్ళతో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది మా కుటుంబానికి చేశారా లేదా అనేది అడగండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విడుదలైతే అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఒకసారి మాత్రమే ఆ సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలు మాత్రమే వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో అయితే ఉంటాయి కాబట్టి ఈ సర్వే అనేది చాలా కీలకంగా మారబోతుందన్నమాట, ఈ కుటుంబ సర్వే అనేది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వేలో పాల్గొని మీ వివరాలను అయితే నమోదు చేసుకోండి. సో మీకు రాబోయే రోజుల్లో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. ఆ కార్డుల ఆధారంగా మీకు ప్రభుత్వ పథకాలు అప్లై చేయడము, అదేవిధంగా ఈజీగా మీ యొక్క డేటా అనేది అన్ని శాఖలకు రీచ్ అయ్యే విధంగా ఈ డేటా అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో తప్పనిసరిగా మీరు ఈ సర్వేలో పాల్గొనాలండి. సో లేకుంటే మీరు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మిస్ అయిపోయే అవకాశం అయితే పక్కాగా ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు మీ సచివాలయం అధికారులతో మాట్లాడి ఈ సర్వేలో మీరు మీ యొక్క వివరాలు నమోదు చేయించుకున్నారా లేదా అనేది ఒకసారి అడగండి అనమాట. సో తప్పకుండా సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తేదీ చివరి తేదీకి అయితే చెప్పారు. మంత్ ఎండ్ వరకు అయితే టైం అయితే ఇచ్చున్నారు సర్వే పూర్తి చేయమని చెప్పి అధికారులకు. ఆ తేదీ లోపల సర్వే అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి అయితే కార్డులు అనేటివి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఫిజికల్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేవి స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే రావడం జరిగిందో అలా మన యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రావడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి మరియు కుటుంబ సర్వేకి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు. సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను అందించాను అనమాట. సో అందువల్ల ఈ కేవలం కొన్ని మాటలతోనే దీన్ని ఎండ్ చేశానమాట సర్వే గురించి. ఈ కార్డు గురించి అయితే మీకు పక్కాగా వివరాలు అనేటివి అందించాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఫాలోఅప్ చేస్తూ మీకు వివరంగా వీడియోస్ రూపంలో తీసుకువస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.